బహిరంగ మార్కెట్లో 529 రూపాయలకే ఉంది అధ్యక్ష. మైకు 2 minutes అధ్యక్ష. మైకు ఉంది మైక్ ఉంది అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. మైక్ ఉంది. ఏదైతే టీటీడీకి 657 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష, బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదైందా పుట్టేరింగ్ అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 658 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రులు వేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరూ మేము చెప్తా ఉన్నాం, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా? మీ లోపం కాదా? నెక్స్ట్ సోమవీర్రాజు గారు. సార్ 1 సెకండ్ సార్ లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాల క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టలా. మీరే మారుతారు చెప్పేలా సిగ్గుండాలి. దాన్ని ఎంతో ప్రశ్నిస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం, గట్టిగా తిరస్కరిస్తే 5,000 కోట్లు మళ్ళా డిపాజిట్ ని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం. 320 దేవస్థానాలని కూలగొట్టారు అధ్యక్ష. 320 దేవాలయాలు కూలగొట్టారు అధ్యక్ష. ఒక్కడిని అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మా హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. హిందువుల మీద సోము వీర్రాజు గారు. అధ్యక్ష ఇజ్రాయెల్ గారు చాలా దారుణం అధ్యక్ష. కరెక్ట్ కాదు. ఇజ్రాయెల్ గారు ఇది మంచిది కాదు. అయిపోయిన సబ్జెక్ట్ ని మీరు మళ్ళీ మాట్లాడటం అనేది మర్యాద కాదు. నా మంత్రి గారు క్లియర్ గా చెప్పారు. చాలా క్లియర్ గా చెప్పారు. దాంతో నేను సాటిస్ఫై అయ్యాను. దేని మీద చెప్పాలి? అదే దేని మీద చెప్పాలి?
ఇప్పుడు ఎవరు మారుతారు? అప్రెడ్డి గారు మారుతారా? మాట్లాడండి అప్రెడ్డి గారు ఎవరు మారుతారు? లేదు త్రిమూర్తి గారు, లేదు లేదు ఇజ్రాయల్ గారు మీకు మంచి పద్ధతి కాదు. అరే గౌరవం ఉండే మాట. అరే ఏంటది? అరే త్రిమూర్తి గారు. అధ్యక్ష, ఈ రోజు జరిగేటువంటి లడ్డూ మీద జరిగేటువంటి చర్చని రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడినటువంటి అతను హిందువా క్రిస్టియనా అనేటువంటి దాని గురించి మాట్లాడేటువంటి విధానం కాదు. ఆయన చదవడానికి అవకాశం ఇవ్వండి సార్. ఈ లెటర్ చదవడానికి ఒక 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి. సైలెంట్ కూర్చోమనండి, సైలెంట్ గా కూర్చోమనండి అధ్యక్ష సైలెంట్ గా కూర్చోమనండి. ఒక 10 నిమిషాలు ఈ లెటర్ చదువుతాను. అనేక సార్లు దేవాలయానికి ఇదే తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే మీరు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం కోసం బురద చేయడం కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2 కోట్లు దానికి 7 కోట్లను ఇస్తే ఆ 7 కోట్లు ఇచ్చినటువంటి జీవోదాన్ని ప్రతిదాన్ని కూడా అంతా పట్టుబట్టి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. చెప్తాను 1 మినిట్ అధ్యక్ష. నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నారో దానికి కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. ఆధారాలతో సహా చూపిస్తాను. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, చదివిస్తాను, చదివినిపిస్తాను, ఆధారాలు చెప్తాను. ఎందుకు అధ్యక్ష? తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఎందుకు రాలేదు చెప్పండి. వచ్చినా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. కనీసం మీరైనా సరే పశ్చాత్తాపడాలి. హిందువులకి వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రత జరుగుతుంటే మీరు ఆ నాయకుడిని వెనకేసుకొచ్చి మన సమాజానికి, హిందూ సమాజానికి ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన తప్పుకి సంబంధం లేకపోయినా సరే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు హిందువులకు క్షమాపణ చెప్పారు అధ్యక్ష. కనీసం వీళ్ళకి ఆ సిగ్గు లేదు, శరం లేదు. ఎప్పుడో ఒకసారి అధ్యక్ష యేసుప్రభుకి అన్యాయం జరిగిందని ఈ రోజు లెటర్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. 100 కోటి క్షమాపణలట. యేసుక్రీస్తు దేవుడా? మా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా? ఇన్ని రోజుల నుంచి అపవిత్రం జరుగుతుంటే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఒక్కసారైనా సరే క్షమాపణ చెప్పారా అధ్యక్ష? క్షమాపణ చెప్పారా? నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం చదువుతాను. మొదలు పెట్టండి అధ్యక్ష. మైక్ ఇవ్వండి అధ్యక్ష. ఏది అధ్యక్ష వారిని సభను ఆటల్లో పెట్టండి అధ్యక్ష. మీరు సభను ఆటల్లో పెట్టుకుంటే నన్ను మాట్లాడబట్టి ఏంటంటే ఇది న్యాయం అని అడుగుతున్నా. వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు మేము కూర్చున్నాం కదా, ఇది న్యాయం అని అడుగుతున్నా అధ్యక్ష. సార్ మా చిన్న సబ్మిషన్ వినండి, వింటే అర్థమవుతుంది. ఓకే సార్, అసలు క్షమాపణ దేనికి అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు సార్. తమరి గురించి ఏదో మాట్లాడితే వెంటనే మంత్రి గారు విత్డ్రా చేసి